తీసుకొని వాళ్ళ దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 67లో ప్రారంభించినటువంటి నక్సల్బరీ ఉద్యోగంతో ప్రారంభించినటువంటి నక్సలిజం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో దాదాపు 220 జిల్లాలో ఉన్నటువంటి నక్సలిజం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 12 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 1-2 రాష్ట్రాలకే పరిమితమైంది. నెక్స్ట్ మార్చి వరకు ఎట్టి బస్సులో నక్సలిజం అన్నది ఈ దేశంలో కనపడకుండా పోతుంది అని 100% వాస్తవం. ఇప్పటి వరకు నక్సలిజం సాధించింది ఏంటంటే శూన్యం. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అభివృద్ధి ఎక్కడా జరగలేదు, అభివృద్ధిని అడ్డుకున్నారు, పేదల బతుకులు ఇంకా పేదలుగానే మిగిలిపోయారు. కానీ దేనికోసం కూడా ఇలా నక్సలిజం అనేది పనిచేయటువంటి విషయాన్ని ఇవాళ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పటివరకు దాదాపు 50,000 మందిని నక్సల్స్ పుట్టలు పెట్టుకున్నారు. 50,000 మందిని, 9,000 మంది పోలీసులనే వాళ్ళ నక్సల్స్ హతమార్చారు. ఇలా 13,000 మంది దాదాపు నక్సల్స్ ఇలా ప్రభుత్వాన్ని లొంగిపోయారు. ఇలా అక్కడ మీరు చూస్తున్నారు, ఫోటోస్ అని చూస్తున్నారు. ఇవాళ ఇక్కడ కూర్చోండి నరసింహన్ సార్ గారు కానీ, గుజ్జు నరసయ్య సార్ కానీ, రంగేష్ సార్ కానీ, శేషరావు సార్ కానీ, వీళ్ళందరూ కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నక్సలైట్ చేతిలో ప్రాణత్యాగం చేసినటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల శవాలు కోసం వీళ్ళందరూ కూడా. కానీ మాలాంటి అనేక మంది కార్యకర్తలు తయారు చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తను మర్డర్ చేస్తే ఎక్కడ విద్యార్థి పరిషత్ వెనుక పోలే. ఇవాళ ప్రపంచంలో దేశంలో ఒక శక్తివంతమైన విద్యార్థి సంస్థ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఆనాటి నుంచి ఈనాటి వరకు బలిదానం అనేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. విద్యార్థి పరిషత్ ఏదో కూడా అధికారం రాదు. విద్యార్థి రాజకీయ వ్యవస్థ కాదు, రాజకీయ సంస్థ కాదు, రాజకీయ పార్టీ కాదు. విద్యార్థి పరిషత్ ఫలానా పార్టీ అధికారంలో రావాలని చెప్పి విద్యార్థి పరిషత్ కోరుకోదు. ఫలానా పార్టీ అధికారం రావాలని చెప్పి విద్యార్థి పరిషత్ పనిచేయదు. వాళ్ళు దేనికోసం త్యాగాలు చేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలి. ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా అధికారం కోసమో దేనికోసమో దానికోసం ఒక స్వలాభం కోసం పనిచేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఏ స్వలాభం లేకుండా కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జాతీయ భావాజాలంతో ఒక అనేక ఒడిదుడులు ఏర్పడ కూడా, అనేక ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా శక్తివంతంగా తయారైన సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అక్కడ ఉన్నటువంటి ఫోటో చూస్తాం మనం. దాని ఇప్పటికే 50 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, వివిధ క్షేత్రాల కార్యకర్తలు కానీ నక్సల్ చేతులుగా బలైపోయారు. ఎవరు రాజకీయ పార్టీకి సంబంధం వీళ్ళెవరు కూడా. కారణం ఏంటంటే మీరందరూ వాళ్ళ మంచి కష్టపడి చదువుకోవాలి, విద్యార్థులకు దేశభక్తులుగా తయారు చేయాలి, ఒక మంచి ఆలోచన సంస్కారకర్తలుగా తయారు చేయాలి. వాళ్ళు చదువుకున్న విద్య సమాజానికి ఉపయోగపడాలి, ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేసేది తప్ప ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, ముఖ్యమంత్రి కావాలి దానికోసం ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్త పనిచేయలేదు. ఇవాళ అక్కడ త్యాగం చేసిన అందరూ కూడా మీరు ఎవ్వరు చూడకపోవచ్చు. నేను చాలా మంది చూసిన దానిలో వాళ్ళ చనిపోయినప్పుడు వాళ్ళందరూ చిన్న చిన్న చెల్లెలు ఉన్నారు, మీలాంటి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు చూస్తే ఇలా నిజంగా చెప్పలేము. అది కూడా వాళ్ళ ఆస్తి కోసమో, కుటుంబ తగాలతోనో, రాజకీయాల స్వలాభం కోసమో వాళ్ళు ప్రాణత్యాగం చేయలే. వాళ్ళు నక్సలైట్లు చంపుతామని బెదిరించినప్పుడు కూడా, పోస్టులు వేసినప్పుడు కూడా వాళ్ళు టైం చెప్పారు. ఫలానా జగన్మోహన్ రెడ్డి నువ్వు జాతీయ జెండాను ఎగరేస్తే నువ్వు అడ్డుకున్నావు, జాతీయ జెండాను ఎగరేద్దంటే ఎగరేసినావు, మేము జాతీయ జెండాను తీస్తే నువ్వు అడ్డుకున్నావు కాబట్టి ఫలానా డేట్ రోజు, ఫలానా టైంలో, ఫలానా ప్లేస్ లో నేను హతమారుస్తాం అని చెప్పి ఇలా వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్కి వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా అనేక మంది రామన్న గోపన్న వార్నింగ్ ఇచ్చారు, మధుసూదన్ గౌడ్కు వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళందరి మీద పోస్టర్లు ఇచ్చారు. మీరు విద్యార్థి పరిషత్తులో పనిచేస్తే, మీరు ఈ దేశం కోసం పనిచేస్తే, జాతీయ భావజాలంతో పనిచేస్తే, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే, విద్యా సంస్థలు సరిగా నిర్వహించే ప్రయత్నం చేస్తే ఇలా ఫలానా డేట్, ఫలానా టైం, ఫలానా ప్లేస్ లో మిమ్మల్ని హతమారుస్తామని చెప్పి పోస్టర్లు వేస్తే కూడా ఆ విద్యార్థి నాయకులు ఎవరు కూడా పారిపోలే.
నేను ఒక సిద్ధాంతం కోసం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ సమాజ నిర్మాణం కోసం ఇలా నేను వచ్చినా నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి వాళ్ళ ఎదుడి నక్సలైట్లు బుల్లెట్లు దించినా కూడా భారత్ మాతాకి జై అని చెప్పి చివరి శ్వాస వరకు ఇలా గాంధీస్తూ గర్జిస్తూ ప్రాణత్యాగం చేసేది తప్ప ఇవాళ పిరికితనంతో చనిపోలే వాళ్ళందరూ కూడా. ఇవాళ ఈ దేశంలో ఏ స్టూడెంట్